శనివారం రాత్రి నేను షాప్ కట్టేసి ఇంటికి వెళ్ళా. నేను బయట బండిని అలా నిలబెట్టి ఇంట్లోకి వెళ్ళగానే మా అమ్మ నాకు ఎదురొచ్చి, "నాన్న పెట్రోల్ దొరకదంట, నువ్వు త్వరగా కుదిరితే ట్యాంక్ ఫుల్ చేయించుకో" అని చెప్పింది. అవునా, నిజమా? ఎవరు చెప్పారు, ఏమైంది అని అన్న. అంటే బయట పెట్రోల్ బంక్లో పెట్రోల్ దొరకట్లేదంట చాలా చోట్ల, నీ ఫ్రెండ్ చెప్పాడు అని చెప్పింది. సరే అని చెప్పి నేను పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఆదివారం ఉదయాన్నే హైదరాబాద్ వెళ్ళి వచ్చేసాను. సోమవారం ఉదయం చూస్తే ఎక్కడ చూసినా పెట్రోల్ బంక్ ముందు బళ్ళు బారులు తీరి ఉన్నాయి. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చాలా బిజీగా ఉన్నాయి పెట్రోల్ బంకులని. ఏంట్రా కారణం? మన భారతదేశంలో పెట్రోల్ నిల్వలు బాగానే ఉన్నాయి, మరి ఏంటిది అని కనుక్కుంటే మన ప్రభుత్వానికి సంబంధించిన పెట్రోల్ కంపెనీలన్నీ తమ క్రెడిట్ పేమెంట్ విధానాన్ని ఉన్నట్టుండి ఒక్కసారిగా మార్చడం, దానివల్ల ఈ సమస్య తలెత్తింది. వాస్తవం ఏంటంటే ఈ ప్రభుత్వ పెట్రోల్ బంకులన్నీ ముందుగా కాస్త ఉదారంగా పెట్రోల్ బంకులకు కొడతాయి. ఆ పెట్రోల్ అయిపోయిన తర్వాత పెట్రోల్ బంకుల వాళ్ళు ఆ పేమెంట్ని ప్రభుత్వ కంపెనీలకి కట్టేస్తారనమాట. అయితే ఈ ప్రభుత్వ కంపెనీలన్నీ ఒకేసారి ఈ పద్ధతిని ఉన్నట్టుండి నిలిపివేయడంతో చిన్న చిన్న పెట్రోల్ బంకుల వాళ్ళు ఒక్కసారిగా డబ్బులు పోగు చేసి డబ్బులు కట్టే పెట్రోల్ తీసుకోవాలంటే కుదరదు కదా. దాంతో చాలా చోట్ల పెట్రోల్ బంకులు మూతపడిపోయింది. ఇది తెలియక జనం పెట్రోల్ బంక్లో పెట్రోల్ దొరకదని దొరికినట్టుగా కొట్టించేసుకున్నారు. మరి ఈరోజైతే చాలా చోట్ల పెట్రోల్ కొడుతున్నారు, ఎందుకంటే ప్రభుత్వం ఈ పరిస్థితిని గ్రహించి దానికి సంబంధించిన చర్యలు తీసుకున్నట్టుంది. మరి రేపైతే ఎలా ఉండిద్దో చూడాలి. వాస్తవానికైతే పెట్రోల్ కొరత భారతదేశంలో అయితే లేదు. ఇది మన మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాను.